ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ప్రధానంగా మే నెల ఎలా ఉంటుందనేది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అందులో ముందుగా గోచారం తీసుకున్నట్లయితే రవి మేషం నుండి వృషభ రాశి సంచారం చేశారు. నెక్స్ట్ వచ్చేసి 16న కుంభంలోకి రాహు వస్తున్నాడు. అలాగే 16నే మనకు మే 16నే ఈ యొక్క సింహరాశిలోకి కన్యాను వదిలి కేతు భగవాను వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు 31న సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు, అంటే మాసాంతంలో. నెక్స్ట్ వచ్చేసి 23న వృషభంలోకి మేషం వదిలి ఈ యొక్క బుధుడు వృషభ రాశి సంచారం చేస్తున్నారు. రవి వచ్చేసి మీకు వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు వచ్చేసి మకర రాశి సంచారం చేస్తున్నారు. రాహు వచ్చేసి మీకు ఇప్పుడే చెప్పాను కదా 16వ తేదీ వస్తున్నారు అనేసి కుంభంలోకి. నెక్స్ట్ శని భగవంతుడు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు. శుక్రుడు వచ్చేసి మేషం సంచారంలోనే ఉన్నారు. ఇది ద్వాదశ రాశులలో గోచారం. ఈ గోచారంలోకి అన్ని గ్రహాలను తెలుసుకున్నాం కదా. ఇంకా ప్రధానంగా శ్రీ తులసి ఛానల్లో చెప్పే సబ్జెక్ట్స్ వచ్చేసి యోగా, అస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ, యోగా క్లాసులు, అస్ట్రాలజీ క్లాసులు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ముందుగా చాలా పెద్ద పెద్ద సబ్జెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు, చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీకు ఇస్తాను. అవన్నీ కూడా మీరు చేసుకొని శాంతులు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగారంటే మీకు అనేకమైనటువంటి శుభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏవేవో అయిపోతున్నాయనేసి మన మీద అయిపోతాం అనేసి మొన్న జరిగిన సూర్యగ్రహణం నుంచి అనేక రకమైనటువంటి వీడియోస్ రిలీజ్ నమ్మకండి, దయచేసి నమ్మకండి. ఆ క్రాసింగ్ లెవెల్లో అది నేను కూడా చెప్పాను. ఎప్పుడు రాహువును శని 29 ఏప్రిల్ 29 రోజు రాహును క్రాస్ చేసుకుంటూ ఆయన ఒకే నక్షత్రంలో మీనంలోకి వెళ్ళే ముందు రోజు, ఉగాది పండుగ ముందు రోజే మనము భారీ భూకంపాలు ఇవన్నీ చూసాం. ఇంకంతే, ఇంకేం చూడం. ఇది వాస్తవం. ఎందుకు? రీజన్ ఏంటంటే మనకు 2019 సంవత్సరంలో డిసెంబర్లో షష్టగ్రహ కూటమి, కేతుగ్రహ షష్టగ్రహ కూటమితోటి అన్ని గ్రహాలు వేరు రావటం ఒక నెలలో రిలీజ్ అయిపోయాయి. కుజుడు 45 days, కానీ రాహువు, కేతువు, శని, బుధుడు, రాహుకేతువులు 1.5 year, గురువు 1 year, శని 2.5 years బ్లాక్. సో వీళ్ళిద్దరి మధ్య నుంచి ధర్మవర్తి, దేవగురు వీళ్ళిద్దరి పైకి వస్తే, బయటకు వచ్చేస్తే ఇంకా లోకం శాంతి. ఇప్పుడు జరిగేటువంటిగాను ఒకటి గమనించుకుంటూ వెళ్ళండి. ఎంత అల్లర్లు లేపాలని చూసినా ఎక్కడా జరగదు. ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాశారు 6 మతాలు ఒకటే. ఆ రోజే ఆయన ప్రిడిక్ట్ చేశారు. ఈ విషయం వంగా బాబా గారు చెప్పలేదు. అలాగే ఈ యొక్క నోస్ట్రడామస్ కూడా చెప్పలేదు. ఎందుకు ఒకటవుతారంటే అందరిలో అవేర్నెస్, ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది. మూర్ఖత్వం తొలగిపోయింది, జ్ఞానం పెరిగింది. ఒక వెన్నుపూస లాంటి మగవాడు యుద్ధానికి వెళితే కత్తి పుచ్చుకొని, గన్ పుచ్చుకొని సొసైటీలో ఎంతమంది బాగుపడతారో తెలియదు, కానీ వాని భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోడబుట్టువులు అందరూ లాస్ అయిపోతారు. ఈ విషయం అందరికీ అర్థమైంది. కాబట్టి ఎవరు ఇంకా మీదట ఇలాంటి యుద్ధాలు అనేటివి అవన్నీ అయిపోయినాయి. ఆఫ్ఘనిస్తాన్ సర్వనాశనం అయిపోయింది. అప్పుడు చిన్నపిల్లల్ని ఇలా ఇసిరి వేశారు. మా పిల్లలన్నా కాపాడండి అండి. ఎయిర్ ఫోర్స్ ఆ విమానం రెక్కలు పట్టుకుని ఆ దేశం దాటి వచ్చారు తాలిబాన్లు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళంతా కూడా ప్రజలు. స్త్రీలకు మానరక్షణమైంది, పురుషులకు ప్రాణ సంకటం ఏర్పడ్డది. పిల్లలను చూడకుండా మానభంగం చేసిన రాక్షస ప్రవృత్తులు అవి జరగవు. ఇంకా
ఏదో అవుతుంది, రాహుతో కలిసినటువంటి షష్టగ్రహ కూటమి కదండి, ఇది అది ఒకటే కదా అనుకోవద్దు. రెండే ప్రధాన అంశాలు. దేవగురువు బయటకు వచ్చాడు, ధర్మవర్తి బయటకు వచ్చాడు. శని భయపడకండి. వృశ్చిక రాశి తీసుకున్నట్లయితే 15వ తేదీ 16 నుంచి 31 వరకు 2025 మే నెల వృశ్చిక రాశి వారికి మీ రాశిధిపతి షష్టాధిపతి అయినటువంటి ఇక కుజుడు మీకు ఈ రాశి మాసాంతంలో 31వ తేదీన ఇలా సింహరాశి ప్రవేశం చేస్తారు. అంతవరకు కర్కాటకంలో నీచలో ఉంటారు. తల్లిదండ్రికి ఇబ్బందులు కలగడం, మీకు కూడాను అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. శత్రు రుణ రోగ విషయాలు కొన్ని బెంబేలిస్తూ ఉంటాయి. అది ఎంతవరకు టెంపరీ, శాంతం ఒక 15 days ఈ పక్షం ఈ నెల లాస్ట్ వరకు వెయిట్ చేయండి. రక్త దోషాలు అనేటివి ఇబ్బంది పెడతాయి. అలాగే కొంత జఠరాగ్నికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, అలాగే జీర్ణావస్థకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కలగటం, ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. శత్రు జయం కలగటానికి మీకు ఈ సంవత్సరంలో బాగా భాగ్యాన్ని ఇచ్చే గ్రహం ఏదైనా ఉందా అంటే ఈ పక్షంలో రవి అని చెప్పుకోవచ్చు. మీ రాశికి బుధాదిత్యోగం సప్తమంలో పడితే సొసైటీలో దూసుకెళ్తారు. మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. మిమ్మల్ని చూసి చాలామంది మీకు అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్ రంగంలోని వారికి కూడా మంచి మంచి ఆఫర్లు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. భూధన గృహ వసతులు సమకూర్చుకుంటారు. సంతానానికి సంబంధించినటువంటి విషయాలు సంతోషంతో కూడినటువంటి భావోద్వేగాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వారి వివాహము, వారి చదువు అని వాళ్ళతో ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు మీకు దూరం అవ్వటము, వివాహంతో దూరం అవ్వటము, లేదా మీరు మ్యారేజ్ కాని వాళ్ళైతే మీ తల్లిదండ్రులకు మీరు వివాహము, ఉద్యోగము ఏదో ఒక రీత్యా ఎడ్యుకేషన్ పర్పస్ దూరంగా వెళ్ళటం, తద్మూలకంగా మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. గురువు మీకు అష్టమంలో ఉన్నారు. ఈ టైంలో యొక్క సరస్వతి నది పుష్కరాలు కూడా జరుగుతున్నాయి. ఈ టైంలో మీరు గోదావరి నది స్నానాలు చేసినా పర్వాలేదు. అంత దూరం వెళ్ళలేని వాళ్ళు చక్కని అవకాశాలు, మంచి మంచి ప్రయోజనాలు కొడతాయి. పిండ తర్పణాలు పెట్టి అక్కడ ఆ సరస్వతి నది శాంతం అక్కడ అంతర్గతంగా ఉన్న గోదావరి నది చుట్టూ ప్రవేశం చేసిన వారికి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రాహు వచ్చేసి మీకు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చతుర్థంలో ఉన్న దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వైమానిక ప్రయాణాలు ఏర్పడే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. శని మీకు పంచమంలోకి వెళ్ళారు, చెప్పుకున్నాం కదా. సంతానం, తృతీయాధిపతి అలాగే చతుర్థాధిపతి అయిన శని అర్ధాష్టమ శని ప్రభావం నుంచి మీరు దూరమైపోయారు. ఈయన 5వ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. సివిలింగ్తో ఉన్న ప్రాబ్లమ్స్ కొంచెం అప్పుడప్పుడు మధ్యలో మీకు బాధను కలిగిస్తూ ఉంటాయి. సంతానం విషయంలో కొంత సంతానం పోగొట్టుకుంటారు, మరలా ధైర్యం తెచ్చుకుంటారు, ఆనందం కలుగుతుంది. అట్ ద సేమ్ టైం మీరు తీసుకున్నట్లయితే అష్టమ గురువు మీకు ఆయుస్థాయాన్ని పెంచాలి, అనారోగ్య సమస్యలను తీర్చిదిద్దాలి. ఎందుకంటే ఈయన మీకు 2వ ఇంటి అధిపతి, అలాగే పంచమాధిపతి, హృదయానికి అంటే హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. హార్ట్ అటాక్లు, స్టంట్లు ఇలాంటివి పడే అవకాశాలు కూడా లేకపోలేదు. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి మీకు దశమ కేంద్రంలోకి వచ్చారు. ఉద్యోగంలో ఫ్లెక్సిబుల్ అటు ఇటుగా ఉంటుంది. అలాగే దైవ ప్రార్థన వీటిల్లో దైవ సంబంధమైనటువంటి విషయాలలో బిజినెస్ చేసేవారికి మంచి మంచి ఇన్కమ్ సోర్స్ యాడ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సంవత్సరం మీ ఇంట్లో కళ్యాణం కావచ్చు, వ్రతాలు కావచ్చు, పర్చేజింగ్లు కావచ్చు, ఏదేమైనా చాలా ఆనందంగా ఉంటారు. టెక్నికల్ రంగంలో ఉన్న వారికి కూడా మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. గమనించగలరు. స్వస్తి.